నిమ్మనపల్లి గ్రామంలో లక్ష్మీ పూజ కుంకుమ పూజలు టీటీడీ ధర్మకర్త చంద్రశేఖర్ ఆధ్వర్యంలో హనుమాన్ గుడిలో కొండపాక శ్రీనివాస్ చార్యులు వేద మంత్రాల ఉచ్చారణలో భక్తుల సమక్షంలో వైభవపేతంగా పూజలు నిర్వహించారు. టీటీడీ దేవస్థానం నుండి దేవాది దేవుడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి తలంబ్రాలు, కంకణాలు, భగవద్గీత గ్రంథాలు భక్తులకు అందించారు. గ్రామ పెద్దపల్లి నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్త భజన మండలి బృందం భజనలు చేస్తూ ఆలపించారు. శ్రీనివాస్ చార్యులు టీటీడీ ధర్మకర్త మండలి చంద్రశేఖర్ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గ్రామం నుండి భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అత్యద్భుతంగా, అతి రమణీయంగా స్వామివారి అనుగ్రహంతో మన ఆంజనేయ స్వామి ఈ కార్యక్రమాన్ని మన ఊరిలో లోక కళ్యాణార్థం తీసుకొని అందరినీ అనుగ్రహించడం కోసం, మన గ్రామ ప్రజలు ముఖ్యంగా సుఖ సంతోషాలతో ఉండడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే దీనిలో ముఖ్యంగా చంద్రశేఖర్ గారు గతంలో మన దగ్గర కార్యక్రమం చేయడం జరిగింది. 2003లో శ్రీకృష్ణ పూజలు, అది కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే నిమ్మనపల్లిలో అతిపెద్ద కార్యక్రమంగా చేయడం జరిగింది 2003లో. ఆ రోజు మనం పశు వైద్య శిబిరము, శ్రీకృష్ణ పూజలు చిన్నజీయర స్వామి వారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని ఇక్కడ చేశాం. అప్పుడు ఒక 20 గ్రామాల నుంచి పశువులు, అదేవిధంగా శ్రీకృష్ణ పూజకు భక్తులు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చంద్రశేఖర్ గారు మన గ్రామ సర్పంచ్ వేల్పుల రమేష్కు చెప్పిన తర్వాత, రమేష్ నాకు చెప్పి ఈ కార్యక్రమం చేద్దాము అంటే, సరే చేద్దాం, కార్యక్రమం మంచిదే కదా అని చెప్పేసి అనుకొని ఈరోజు మనం కుంకుమ పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నాం. రేపు నగర సంకీర్తన ఉదయం 8 గంటలకని మన నిర్వాహకులు చెబుతున్నారు. నగర సంకీర్తన ద్వారా పొందేది ఏంటంటే, ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోండి, ఇంటి ముందట గుమ్మడికాయ కంటే ఇంటి మీద ధ్వజం ఉంటే పైనుంచి పోయే దేవతలు నా ఇళ్ళని ఆగుతారు. నగర సంకీర్తనలో ఎవరైతే పాల్గొంటారో పైనుంచి తిరిగే దేవతలు నా వాళ్ళు అని చెప్పేసి అనుగ్రహిస్తారు. ఈ మధ్య కాలంలో నేను గమనిస్తున్నా, కాలికి నల్ల దారాలు కడుతున్నారు కానీ చేతికి గాజులు వేసుకోవట్లే, ముఖానికి బొట్టులు పెట్టుకోవాల్సి పోయి పెట్టుకొని కట్టుకుంటున్నారు. నల్ల దారం కాలికి కట్టుకుంటే దిష్టి పోదు, ముఖానికి చుట్టుకోండి. ఎందుకంటే ఎవడన్నా చూస్తే ముఖాన్ని చూస్తాడు, కాళ్ళని. కానీ ఆ నల్ల దారాలు కట్టుకొని పట్టగొలుసులు విడిచిపెట్టడం కాదు, పట్టగొలుసులు పెట్టుకోండి, చేతికి చక్కగా గాజులు వేసుకోండి, ముఖాన బొట్టు పెట్టుకోండి, మన ధర్మాన్ని కాపాడండి. ఈ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మనము కుంకుమ పూజారి కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఆ అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలనైనా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే సదుద్దేశంతో 2 రాష్ట్రాలలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఈ 2 రాష్ట్రాలలో ఓ ధర్మ ప్రచార పరిషత్తును ఏర్పాటు చేసి, దాంతోపాటు ప్రతి జిల్లా మండలానికి ధర్మాచార్యులు, జిల్లాకు జిల్లా బాధ్యులుగా ధర్మాచార్యులుగా ఏర్పాటు చేసి, ఈ పెద్దపల్లి జిల్లా ధర్మాచార్యులుగా ఈ దాసుడు మెంగం చంద్రశేఖర్ ఈ బాధ్యత వహిస్తున్నందుకు ఆ భగవంతుడు ఈ బాధ్యతను ఈ దాసుడిపై పెట్టినందుకు ఆ భగవంతుడికి ఎల్లవేళలా నేను రుణపడి ఉంటానని తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని మీ దగ్గరికి చేరవేసే బాధ్యత మాకు అప్పగించినందుకు కూడా ఆ వెంకటేశ్వర స్వామికి రుణపడి ఉంటానని తెలియజేస్తూ, ఈ కార్యక్రమాలు పలు గ్రామాలలో, పలు దేవాలయాల్లో, కొన్ని కార్యక్రమాలైనా తిరుమలలో జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలైనా మారుమూల గ్రామాలకు అందుబాటులోకి తేవాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రతి నెల ప్రతి చోట ఏదో ఒక చోట కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు 9 తారీఖు నుంచి 13 తారీఖు వరకు 3 రోజులు భజన కార్యక్రమం ఆచార్యులు శ్రీనివాసాచార్యులు ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఈ 4వ రోజు లక్ష్మీ పూజ
ఆచార్యుల చేతి మీద జరగడం కూడా మన అదృష్టంగా భావిస్తున్నాము. ఈ రేపు నగర సంకీర్తన కార్యక్రమం ఉంటుంది. రేపు ఉదయం 9 గంటలకు నగర సంకీర్తన అని ఎందుకంటే హనుమంతుడి ముందు కుప్పిదాంతులు వేయడం నాకు రాదు. ఆచార్యులు ముందు వెనకాల ఉన్నారు, మా వెనకాలే. చిన్నగా చెప్తాను. వాస్తవంగా మనం ఒకసారి రామనామాన్ని కానీ భగవన్ నామాన్ని కానీ ఏదో ఒక నామాన్ని ఒక్కసారి పలికినట్టయితే మనకు 1000 జన్మల పుణ్యఫలాన్ని ఇస్తారంట. అదే పద్ధతిలో రేపు నగర సంకీర్తన మనం ఈ గ్రామంలో చేసినట్టయితే మన గ్రామ ప్రజలు, మనము, మన కుటుంబము అందరం బాగుండాలని ఒక్కసారి నగర సంకీర్తన చేసుకుంటే బాగుంటుందని రేపు నగర సంకీర్తన కార్యక్రమం ఉంటుంది. దీనిలో అందరూ ప్రతి ఒక్కరు పాల్గొనండి. ఉదయం 9 గంటలకు కానండి, ఉదయం 9 ఆ కోలాటాలతోటి భజన బృందాలతోటి ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఈ చేస్తాము. తిరుమల నుంచే కంకణాలు, కుంకుమ, అక్షతలు ఇవన్నీ తిరుమల నుంచే వచ్చినాయి. అవి మీకు అందించడం జరుగుతుంది. ఇక ముందు కూడా అలాగే ప్రతి కార్యక్రమానికి మేమే చేసుకుంటూ చేస్తాము. ఈ కార్యక్రమంలో వాస్తవంగా భజన బృందం సనాతన ధర్మ ప్రచార భజన మండలి వాస్తవంగా మేము అనుకోకుండా నిన్న ఫోన్ చేయగానే వచ్చారు. వారు కూడా ఈ భజన కార్యక్రమం చేసినందుకు వారికి కూడా మేము ఎల్లవెల్ల రుణపడి ఉంటాం. మేము తెప్పించి ఇస్తామని ఆంజనేయ స్వామి ముందు మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. మీరు ఏది చేసుకుంటా అన్నా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉంటామని, ఇక ముందు కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ.